రామచంద్రపురం, నర్సాపురంపేట, హైదరాబాదు క్రీస్తు సంఘముల ఉదయకాల ధ్యానం బైబిల్ నుండి. మొదటిగా పాటను విందాం. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసము చేశారు, వెళతానని చెప్పి వెళ్ళక వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసము చేశారు, వెళతానని చెప్పి వెళ్ళక వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, మారుమూలల గ్రామములో ఊరిలోపలి వీధుల్లో. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, మారుమూలల గ్రామములో ఊరిలోపలి వీధుల్లో. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. వాక్యపట్నం చదువుకుందాం. ఆదికాండము 7వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును,
ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పెట్టయు ప్రవేశించెను. జీవాత్మ గల సమస్త శరీరుల్లో రెండేసి ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించెను. ప్రవేశించినవనియు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేశాను. ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి ఆది సంభూతుడే సర్వలోకమును ఏళ్తున్న మా ప్రియకన్న తండ్రి, మీరిచ్చిన చక్కని సమయాన్ని బట్టి, ఉదయమును బట్టి కృతజ్ఞతలు. వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్.